అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ పరిశుద్ధ ఆదివారంన దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చి దేవుడిని గణపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ అనుగ్రహాన్ని బట్టి నీకు వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? మీ పక్కల వారిని హాయ్ అని చెప్పండి. ప్రభు పేట అందరికీ శుభం తెలియజేయండి. గుడ్ టు సీ ఎవ్రీవన్. సమయంలో కొన్ని మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థనతోటి మనము వాక్య ధ్యానం చేద్దాము. దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క కనికరంలో ప్రభు మమ్మల్ని కాచి కాపాడి నీ కృపను దయచేసి ప్రభు ఇంతవరకు మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మదేవా, మాకంటే గొప్పవారు సజీవులు తండ్రి. ఎంతోమంది కాలగర్భంలో గతించిపోయి ఉన్నారు. మేము వారికంటే శ్రేష్ఠులము, ఉన్నతమైన వారము, ఏ మంచి లేనట్టు వారము. అయినప్పటికీ నీ ప్రేమను చూయించి ప్రభా, నీ కనికరంతో నింపి మమ్మల్ని ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆత్మదేవా, నీ వాక్యము శక్తి గలది, సజీవమైనది తండ్రి. రెండంచులు గల ఖడ్గం కంటే పదునుగా ఉండి హృదయం యొక్క అంతరంగంలో పరిశీలించినదై ఉన్నది. దేవా, ఏ అర్హత లేదు ప్రభా, ఎందుకు పనికిరన్నట్టు వాడిని తండ్రి. అయా, నీ కృప ద్వారానే నన్ను నడిపించున్నావు తండ్రి. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలయా. దేవా, నేను మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటిగా ప్రభా, నాలో గర్వం కానీ అహంకారం కానీ అయా నీకు మహిమ తెచ్చే, నీ మహిమను తీసివేసేది ఏది కూడా ప్రభా నా నోటి నుంచి రాకుండా నీ కృపను దయచేయమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీవు మాట్లాడండి ప్రభా. ఏ మాటలైతే నీ బిడ్డలకు అవసరమై ఉన్నదో తండ్రి, ఏ మాటలతో మీరు మమ్మల్ని సరిచేయాలని, ఏ మాటలతో మీరు మమ్మల్ని బలపరచాలని, అయ్యా ఎలాంటి హృదయంతో వచ్చినారో నీకు తెలిసి ఉన్నది తండ్రి. నీ వాక్యంతో మాట్లాడండి ప్రభా. ఒక మనిషిని ప్రభా సరైన మార్గంలో నడిపించేది నీ వాక్యం మాత్రమే. అయ్యా, నీ వాక్యంతో మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, నీ శక్తితో నింపండి, నీ బలంతో నింపమని అడుగుచున్నాం. నీవే తోడుగా ఉండి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. దేవా, నీవు చెప్పి ఉన్నావు కదా, నీ యొక్క బలహీనతలో నా యొక్క బలాన్ని ప్రదర్శింపజేస్తానని. అవునయ్యా, నా శక్తి చాలదు, నా జ్ఞానం సరిపోదు, నా యుక్తి చాలదు. అయ్యా, నేనేమై ఉన్నానో అది నీ కృప. నీ కనికరంతో నింపి ప్రభా, నీవు మాతో మాట్లాడి నీ శక్తితో నింపి నీ నామాన్ని గణపరచుకోనమని అడుగుచూ ఉన్నాం. ఈ ఆరాధన అంతట్లో పరిశుద్ధాత్మదేవ, నీ మాటలు నా నోట ఉంచి అయా నీ బిడ్డలకి ఏ వాక్యం అవసరమై ఉన్నదో దాంతోనే మాట్లాడమని, ఆయా ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని యేసు అని మీ శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని కనపరుస్తున్నాను. అదేవిధంగా పాస్టర్ గారికి ఈ అవకాశం ఇచ్చి వాక్యాన్ని మీ ముందు ఈ విధంగా తీసుకురావడానికి దేవుడు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి అదేవిధంగా పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఇది నా ఫస్ట్ టైం నేను వాక్యాన్ని చెప్పడం. ఒకవేళ నేను ఏదన్నా మాట్లాడి ఉంటే దయతో మన్నించవలసిందని కోరుచున్నాం. ఇది న్యూ ఇయర్లో 3వ ఆదివారము. గత 2 వారాలు దేవుడు పాస్టర్ ద్వారా మాట్లాడాడు. ఫస్ట్ వారం మన మాట తీరు ఎలా ఉండాలి అనే దాని గురించి వాక్య ధ్యానం చేసాము. 2వ వారం వచ్చి మనం చేసే పరిచర్య ఎలా ఉండాలి అనే విషయం గురించి మాట్లాడాము. ఈరోజు ఏ విషయం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నానంటే, మనము అపజయాల నుంచి విజయాన్ని పొందుకోవడం ఎలా, అపజయాల నుంచి విజయాన్ని పొందుకోవడం ఎలా అనే అంశం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. అందరూ మీరు బైబిల్ తెరిచినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుదాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఏమాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహింపరచును. ఒక బలహీనురాలు, తనకున్న సమస్య ఏంటంటే నడుము వంగిపోయింది, ఏమాత్రము చక్కగా నిలబడలేదు.
ఏమాత్రం చక్కగా నిలబడలేదు. నిలబడడమే చేత కాదంటే నడవడం చేతనవుతుంది అంటారా? ఆ స్త్రీ 18 సంవత్సరాలుగా అదే బలహీనతతో ఉంది. తన సమస్య ఏంటంటే సరిగా నిలబడలేదు, చక్కగా నిలబడలేదు. అలా నిలబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే తను కలిగి ఉన్న బలహీనత. ఆ బలహీనతకి కారణం ఏంటంటే బైబిల్ సెలవిస్తుంది ఆమెను ఆవరించి ఉన్న ఆత్మ. మనము చదివిన ఈ లేఖనంలో మీరు అక్కడ గమనిస్తే బలహీనపరుషు దయ్యము, ఫుట్ నోట్లో అక్కడ ఏముందంటే ఆత్మ, బలహీనపరుషు ఆత్మ. బలహీనపరుషు ఆత్మ పట్టిన ఒక స్త్రీ 18 సంవత్సరాలుగా పీడింపబడి ఉంది. 18 సంవత్సరాలుగా బలహీనపరుషు ఆత్మ చేత బాధింపబడుతుంది. తను ఏమాత్రము చక్కగా నిలబడలేకపోయింది. ఈరోజు ఆత్మీయంగా మనలో చాలామంది చక్కగా నిలబడలేకపోతున్నారు. ఏదో ఒక బలహీనతతోటి, ఏదో ఒక బలహీనపరుషు ఆత్మ చేత బాధింపబడుతున్నారు, తద్వారా ఓడిపోతున్నారు. ఓటమి ఒక మనిషిని కృంగదీస్తుంది. అది ఉద్యోగంలో కావచ్చు, స్టడీస్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఏదేమైనప్పటికీ మన ప్రొఫెషన్ ఏదేమైనప్పటికీ ఓటమి అనేది ఒక మనిషిని కృంగదీస్తూ ఉంది. అది మానసికంగా కృంగదీస్తుంది, శారీరకంగా కృంగదీస్తుంది. మనిషిని నిరాశ నిస్పృహ గుండా తీసుకెళ్తుంది అనే వాస్తవాన్ని మనం ఈరోజు గమనించాలి. మన మధ్య అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్న వారు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. ఓటమికి లొంగిపోయిన వారు, ఆర్థిక పరిస్థితులకు లొంగిపోయిన వారు, అనారోగ్యాలకు లొంగిపోయిన వారు. అయితే దేవుడు ఈరోజు మనతో సెలవిస్తున్నది ఏంటంటే, నా ప్రియ సహోదరుడు సహోదరి, నువ్వు ఈ లోకానికి, ఈ పాపానికి లొంగిపోవడానికి వీలేదు. అయితే మనం ఏం చేయాలి? ఈ స్త్రీని మనం గమనించినట్లయితే 18 సంవత్సరాలుగా ఆమె లొంగిపోయింది. దేనికి లొంగిపోయింది? బలహీనపరుషు ఆత్మకు లొంగిపోయింది. అలా లొంగిపోయిన ఆ స్త్రీ ఏమైపోయిందంటే వంగిపోయింది. నా ప్రియ సహోదరుడు సహోదరి, సాతాను అపవాది మొదటగా మనల్ని లొంగ తీసుకుంటాడు, ఆ తర్వాత వంగ తీసుకుంటాడు, ఆ తర్వాత మన జీవితాన్ని చిందరవందర చేసి నిలబడకుండా చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ పాపానికి లొంగిపోయావో, ఏ పాపిష్టి జీవితానికి వంగిపోయావో, ఇలా ఎంతకాలం ఆ పాపిష్టి జీవితానికి వంగిపోయి నిరాశ, నిస్పృహ, శోధన, వేదన, బాధలు గుండా వెళ్తావు. ఈరోజు మనకు ఒక శుభవార్త ఏంటంటే, మనం ఎన్ని రోజులుగా వంగిపోయినా దేవుడు ఈరోజు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. ఆశపడ్డ ప్రాణాలని దేవుడు తృప్తిపరిచేవాడు. సో ఈరోజు నువ్వు అన్ని విధాలుగా వంగిపోయినా ఆయన నిన్ను బలపరచాలని, ఈరోజు నువ్వు ఉన్న స్థితి నుంచి నిన్ను బయటికి తీసుకురావాలని, నువ్వు చక్కగా నిలబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అది ఏ విధంగా అంటే ఆత్మీయంగా చక్కగా నిలబడాలి, ఆరోగ్యపరంగా చక్కగా నిలబడాలి, నీవున్న సమస్యల నుంచి నువ్వు బయటికి రావాలని దేవుడు ఈరోజు మన నుంచి ఆశిస్తున్నాడు అనే విషయాన్ని గమనించాలి. మనం చేసే ఉద్యోగంలో మనం చక్కగా నిలబడాలి. ఆ విధంగా దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం గమనించాం 18 సంవత్సరాలుగా ఆమె వంగిపోయింది. ఆ వంగిపోయిన స్త్రీకి ఏం చేశాడంటే, ఇక్కడ 12వ వచనం మనం చూద్దాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహింపరిచింది. సో ఎప్పుడు మనం దేవుణ్ణి మహింపరుస్తామంటే, మొట్టమొదటిగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలిగినప్పుడు. సో మన అపజయాల నుంచి మనం విజయం పొందుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలనే విషయాల్లో మొట్టమొదటిగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. క్రిస్మస్ టైంలో, క్యాలెస్ టైంలో, లాస్ట్ మంత్ మనం పాడిన పాటలో తరచుగా మనం వినే మాట, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. చూద్దాం రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రం చేయుచుండెను. ఇక్కడున్న మనలో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది సంతోషంగా, సమాధానంగా, దేవునికి ఆశించిన విధంగా జీవించాలి, సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని ఎంతమంది ఆశపడుతున్నారు? మీ చేతులు లేపు. నేనైతే ఆశపడుతున్నాను. ఎంతమంది సంతోషంగా, సమాధానకరంగా, దేవుడు నచ్చే విధంగా జీవించాలని ఆశపడుతుంది?
అయితే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు జన్మించినప్పుడు పరలోకపు దూత సమూహాలు పాడిన పాట సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, అనగా సర్వోన్నతమైన స్థలంలో నివసించే దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, సర్వాధికారి అనే దేవుడు, పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవునికి మొట్టమొదటిగా నా జీవితాన్ని బట్టి మొదటిగా మహిమ రావాలి. ఆయన మన జీవితాన్ని చూసినప్పుడు సంతోషించే విధంగా మన జీవితాలు ఉండాలి. ఈరోజు మన జీవితాల ద్వారా దేవునికి మహిమ వస్తుందా, ఆయన మన జీవితాన్ని చూసి సంతోషిస్తున్నాడా లేదా అనేది ఒకసారి గమనించవలసిందిగా కోరుచున్నాను. నా ప్రియ సహోదరి, నీవు సమృద్ధికరంగా ఆనందకరంగా జీవించాలి అని నీవు ఆశపడుతూ ఉంటే దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. ఆ మహిమ మనం వచ్చినప్పుడు ఈ భూమి మీద మనకి సమృద్ధి, సకల ఆశీర్వాదాలు, దీవెనలు కలుగుతాయి అనే వాస్తవాన్ని మనం గమనించవలసింది కోరుచు. ఈరోజు మనకి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆకాశం మందు సింహాసనం మీద కూర్చున్న దేవుడు, నిన్ను చూసిన ప్రతిసారి ఆయన సంతోషించాల్సిన బదులుగా, ఆనందించాల్సిన బదులుగా బహుశా దుఃఖిస్తున్నాడేమో. నీ ప్రవర్తన సరిగా లేకనో, నీ మాట తీరు సరిగా లేనో, నీవు చేసే పరిచర్య సరిగా లేకను, నీ ఉద్యోగంలో నీవు సరిగా లేకను, ఆయన నిన్ను చూస్తున్న ప్రతిసారి ఆయనకి మహిమకు బదులుగా, ఆనందానికి బదులుగా దుఃఖం కలుగుతుందేమో నా జీవితం ద్వారా ఒకసారి దాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. అది ఏ సమయమైనా కావచ్చు. ఆయన దేవుడు ఉదయం చూస్తున్నప్పుడు కానీ, మధ్యాహ్నం చూస్తున్నప్పుడు కానీ, రాత్రి కానీ, అర్ధరాత్రి కానీ, ఎప్పుడైనా దేవుడు నీ జీవితాన్ని గమనిస్తున్నప్పుడు నీలో ఏదో ఒకటి ఆయనకి ఇష్టం లేని క్రియను, ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నావు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు, అబద్ధాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నావు. ఆయన చూసిన ప్రతిసారి నీ యొక్క జీవితం ఆయన మహింపరచవలసిందిగా బదులుగా, ఆయనని కనపరచవలసిన బదులుగా ఆయన దుఃఖించే విధంగా ఉందేమో అనేది మనం ఈరోజు గమనించవలసిందిగా కోరుచున్నాం. అది ఏ సమయమైనా అవ్వచ్చు, ఉదయం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మన మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నామాన్ని మొట్టమొదటిగా మన అపజయాల్లో మనం విజయం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈరోజు మన జీవితం ద్వారా దేవుడు కనపరచబడుతున్నాడా, ఆయన నామం హెచ్చింపబడుతుందా, ఆయన నామము గొప్ప చేయబడుతుందా మన జీవితం ద్వారా, లేకపోతే దేవుడు మన జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆయన బాధపడుతున్నాడా, ఏ విధంగా ఉంది? దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద ఉండు జలరాశుల్లో దేనిలోనైనా నీవు దేన్ని చేసుకోకూడదు. నన్ను మాత్రమే పూజించాలి, నన్ను మాత్రమే ఆరాధించాలి. అలాంటి జీవితాన్ని మన జీవితం ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడా లేదా అనేది మనము గమనించవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మన అందరికీ ఉన్న ఆశ ఏంటంటే విజయం సాధించాలి. ఎక్కడ? చేసే ఉద్యోగంలో విజయం సాధించాలి, ఉద్యోగ ప్రయత్నంలో విజయం సాధించాలి, అనారోగ్య పరిస్థితుల నుంచి బయటకు వచ్చి విజయం సాధించాలి, ఆరోగ్యాన్ని పొందుకోవాలి. మనకున్న ప్రతి ఒక్క సమస్య, గర్భఫలం నుంచి విడుదల పొందుకోవాలి. దేవుడు మనల్ని ముట్టి స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. కానీ మన ఆశలు నెరవేర్చడానికి దేవుడు ఖచ్చితంగా ఆన్సరిస్తాడు. కానీ దానికన్నా ముందు మొట్టమొదటిగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. రెండో విషయం ఏంటంటే, యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉందంట. చూద్దాం రండి ఆ వాక్యము. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం. Second Chronicles chapter 16 verse 9. తన ఎడల యథార్థం గల వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. దేవుడు సంచారం చేస్తున్నాడంట. ఎవరైనా యథార్థంగా జీవిస్తున్నారా, ఎవరైనా నీతిగా జీవిస్తున్నారా, ఎవరైనా ఆయన పట్ల భయం భక్తులు కలిగి జీవిస్తున్నారా, ఎవరైనా ఆయన సంతోషించే వాళ్ళుగా జీవిస్తున్నారా, అయితే వాళ్ళని దీవించాలని, వాళ్ళని బలపరచాలని దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడంట. ఆ విధంగా దేవుడు మన మధ్య సంచరిస్తున్నప్పుడు
దురదృష్టం ఏంటంటే ఆయన మనలో పరిశుద్ధత చూడలేకపోతున్నాడు, ఆయన మనలో నీతి కార్యాలు చూడలేకపోతున్నాడు. అందుకే ఈరోజు ఆయన నిన్ను దీవించడానికి, ఆ విధంగా నిన్ను బలపరచాలని వచ్చినప్పుడు నీ జీవితం ఆయనకు అంగీకారంగా లేదు కాబట్టి ఆయన ఆశీర్వదించలేకపోతున్నాడు, దీవించలేకపోతున్నాడు అనే వాస్తవాన్ని మనం గ్రహించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఇంకొక వచనం చూపించాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 23. అద్భుతమైన మాట, బట్ హెచ్చరికతో కూడిన మాట. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనం. అందరం కలిసి చదువుదాము. చాలా అద్భుతమైన మాట మరియు హెచ్చరికతో కూడిన మాట. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనం. బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 23 వర్స్ 14. అందరూ నాతో కలిసి చదవలసిందిగా కోరుచున్నాను. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెంలో సంచరించుచూ ఉండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేన్నైనా చూచి నిన్ను విడవకుండా నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. అర్థమవుతుందండి? నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించుటకు నీ పాలెంలో సంచారం చేయుచూ ఉండును కనుక ఆయన నీలో అసహ్యమైన దేన్నైనా చూచి నిన్ను విడవకుండినట్లు నీ పాలెము అంటే నివసించే స్థలము, గూడెము లేదా నీ యొక్క హృదయము, నీకు విజయం ఇవ్వడానికి, నీకు కలిగి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి నేను విడిపించడానికి ఆయా సమయాల్లో దేవుడు మన మధ్య సంచారం చేస్తూ ఉంటాడండి. ఆయన ఆ విధంగా సంచరిస్తున్నప్పుడు, ఆయన ఆ విధంగా మనల్ని విడిపించడానికి, మనల్ని విడుదల కలిగించడానికి వస్తున్నప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు మనలో అసహ్యమైన కార్యాలు ఏవి ఆయన కనిపించకుండా, ఆయనకు ఒకవేళ కనిపించి నిన్ను విడుదల చేయాలని, నీకున్న ప్రతి ఒక్క అపజయం నుంచి నీకు విడుదల కలిగించాలని దేవుడు వచ్చినప్పుడు, మన జీవితంలో అసహ్యమైన కార్యాలు ఏవైనా ఆయన చూసి విడిపించకుండా వెళ్ళిపోనేమో. కాబట్టి నీ గృహము, నీ హృదయము పరిశుద్ధంగా ఉండవలను. దేవా నన్ను ఎందుకు దర్శించట్లేదు, దేవా నన్ను ఎందుకు కనికరించట్లేదు, దేవా ఎందుకు నా కష్టాలు తీర్చట్లేదు అని మనం అనేకసార్లు దేవుడి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాం. కానీ ఈ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు, ఎన్నోసార్లు వచ్చాడు నీకు విజయాన్ని ఇవ్వాలని, ఎన్నోసార్లు వచ్చాడు నీకున్న సమస్య నుంచి నేను బయటికి తీసుకురావాలని, ఎన్నోసార్లు వచ్చాడు నీ యొక్క దుఃఖాల నుంచి నేను విడుదల కలిగించి నీకు సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వాలని, ఎన్నోసార్లు వచ్చి ఉంటాడు నీ ఉద్యోగ ప్రయత్నంలో నీకు జవాబు దయచేయాలని, ఎన్నోసార్లు వచ్చి ఉన్నాడు నీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలని, ఎన్నోసార్లు వచ్చి ఉంటాడు నీకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి నేను విడుదల కలిగించి ఆయన యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని, ఆయన యొక్క దీవెనని మీద కుమ్మరించాలని. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన వచ్చిన ప్రతిసారి, ఆయన మన జీవితాన్ని చూస్తున్నప్పుడు, ఆయన మన మధ్య సంచారం చేస్తున్నప్పుడు ఆయనకి ఇష్టం లేని విధంగా మన జీవితాలు ఉన్నాయి కాబట్టి, ఆయనకి ఇష్టం లేని క్రియలు మనలో ఉన్నాయి కాబట్టి, మనకున్న ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల కలిగించాలని వచ్చినప్పుడు దురదృష్టవశాత్తు మనం ఆయనకి అంగీకారంగా లేము అనే వాస్తవాన్ని మనం గమనించవలసిందిగా ఈరోజు మనవి చేస్తున్నాం. ఆయన వచ్చిన ప్రతిసారి నువ్వు చేయకూడని పనులు చేస్తూ కనిపించావు, నువ్వు ఉండకూడని పరిస్థితిలో కనిపించావు, నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ కనిపించావు. ఆయన దీవించడానికి వచ్చిన దేవుడు, నిన్ను ఆశీర్వదించాలని వచ్చిన దేవుడు నిరాశతో, నిస్పృహతో, ఏమి చేయలేక నిరాశతో వెనక్కి తిరిగిపోయి ఉంటాడు. మొట్టమొదటిగా మనం గమనించాము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ రావాలి మన జీవితాన్ని బట్టి. ఆయన మహింపరచబడినప్పుడు, ఆయన మన జీవితాన్ని చూసి సంతోషించినప్పుడు, సింహాసనం మీద కూర్చున్న దేవుడు నా జీవితాన్ని గమనించినప్పుడు ఆయన మన జీవితం ఆయనను కనపరిచే విధంగా ఉండాలి. అదేవిధంగా రెండో విధంగా ఆయన మన హృదయాలను గమనించినప్పుడు యథార్థంగాను నిర్దోష మార్గంలోనూ ఉండాలని దేవుడు ఈరోజు నీ నుంచి, నా నుంచి ఆశిస్తున్నాడు. ఎన్నోసార్లు మన మధ్య సంచరించి ఉంటాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ బంధకాల చేత నీవు బంధింపబడి ఉన్నావో, ఏ కట్ల చేత నీవు కట్టుబడి ఉన్నావో వాటి నుంచి నేను విడుదల కలిగించాలని, వాటి నుంచి నీకు విజయాన్ని ఇవ్వాలని దేవుడు మన మధ్య అనేక సార్లు సంచరించి ఉంటాడు. దురదృష్టవశాత్తు ఆయన వచ్చిన ప్రతిసారి మన జీవితం ఆయనకు అంగీకారంగా లేదు కాబట్టి, ఆయనకి ఇష్టమైన విధంగా లేదు కాబట్టి నిస్సహాయ స్థితిలో దేవుడు తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది.
కనీసం ఈరోజు ఈ వాస్తవాన్ని మనం గ్రహించి, దేవా నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి ఉంటావు నన్ను దీవించాలని, ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి ఉంటావు నన్ను బలపరచాలని. కానీ ప్రభువా, నీవు వచ్చిన ప్రతిసారి నేను నా ఇష్టానుసారంగా జీవించాను, నువ్వు ఆశించిన జీవితాన్ని నేను కనపరచలేకపోయాను. ఈ వాస్తవాన్ని మనం గమనించి ఈరోజైనా దేవుడు మళ్ళీ నన్ను కనికరించడానికి వస్తాడేమో, రేపు సోమవారం వస్తాడేమో, మంగళవారం వస్తాడేమో, బుధవారం వస్తాడేమో, గురువారం వస్తాడేమో, వారం ఏదైనా డే ఏదైనా దేవుడు మళ్ళీ వచ్చి నన్ను కనికరిస్తాడేమో, నా మీద కృప చూపిస్తాడనే విశ్వాసం నీలో ఉంటే నువ్వేం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. రెండోది ఏంటంటే, ఆయన వచ్చినప్పుడు నా జీవితం ఆయన దగ్గర యథార్థంగా పరిశుద్ధంగా జీవించే విధంగా ఉండాలి. నిర్దోష మార్గమున యథార్థవంతంగా దేవుడు జీవించాలి, మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే భక్తుడైన దావీదు 101వ కీర్తన 2వ వచనంలో చెప్తాడు. 101వ కీర్తన 2వ వచనం చూద్దాం రండి. 101వ కీర్తన 101వ కీర్తన 2వ వచనం. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించదును. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకోను. ఎంత అద్భుతంగా ఉంది చూసారండి. దేవా, ఎప్పుడు నువ్వు నా వద్దకు వచ్చేదు? ఎంత బాగుంది. యెహోవా, ఎప్పుడు మా ఇంటికి వస్తావు? నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ఉంటానో తెలుసా? యథార్థ హృదయంతో ఉంటాను దేవా, ఎప్పుడు వస్తావు అని దావీదు ఇక్కడ చెప్తున్నాడు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఇదే మాటను మనం చెప్పగలిగే విధంగా ఉండాలి. ఈరోజు మనలో ఎంతమంది ఆ మాట చెప్పగలరు? ఇంత అద్భుతంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం బలహీనంగా ఉండడం దేవుడి చిత్తం కాదు. సాతాను అపవాది యొక్క కుయుక్తులకు వంగిపోవడం దేవుని చిత్తం కాదు. మన జీవితం ఆశీర్వదించబడాలి, మన జీవితం విజయపదాన ముందుకు సాగాలి. అలా విజయపదాన మన జీవితం ముందుకు సాగాలి అంటే, మన బలహీనతల నుంచి మనం బయటికి రావాలంటే మొట్టమొదటిగా మన జీవితం దేవుని దగ్గర యథార్థంగాను, పవిత్రంగాను, నిర్దోషంగాను, నిష్కలంకంగాను అనే వాస్తవాన్ని ఈరోజు మనం గమనించాలి. దావీదు అంటున్నాడు, దేవా, ఎప్పుడు వస్తావు మా ఇంటికి? మా ఇంటికి వచ్చినప్పుడు నీవు నన్ను ఖచ్చితంగా చూస్తావు. ఎలా చూస్తావో తెలుసా? యథార్థ హృదయంతో నిర్దోషంగా నేను జీవించడం నువ్వు చూస్తావు. ఎన్నిసార్లు దేవుడు ఆ విధంగా మనల్ని దర్శించడానికి వచ్చి ఉంటాడు, ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చి ఉంటాడు, ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చి ఉంటాడు. మీరున్న బంధకాల చేత మిమ్మల్ని విడిపించాలని, మీ యొక్క ప్రతి ఒక్క అవసరత నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావాలని దేవుడు ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు. కానీ దురదృష్టవశాత్తు ఆయన వచ్చిన ప్రతిసారి ఆయన నేను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ జీవితాన్ని హెచ్చించాలని దేవుడు వచ్చిన ప్రతిసారి దురదృష్టం ఏంటంటే ఆయన మన జీవితంలో మంచిని చూడలేకపోయాడు, ఆయనకి ఇష్టమైన క్రియలు చూడలేకపోయాడు. ఏదో ఒక అసహ్యమైన కార్యాలు మన జీవితంలో దేవుడు చూసి నిరాశతో, నిస్పృహతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు అనే వాస్తవాన్ని ఈరోజు మనం గ్రహించవలసిందిగా కోరుచున్నాం. మన జీవితం యథార్థంగా ఉన్నట్లయితే, మన జీవితం ద్వారా దేవునికి మహిమ వచ్చినట్లయితే, మన జీవితం ద్వారా దేవుడు చూసి పరిశుద్ధంగా జీవిస్తున్నాడు నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు గర్వించదగినట్లు ఉంటే, దేవుడు ఖచ్చితంగా ఈరోజు నిన్ను నన్ను హెచ్చిస్తాడు, నిన్ను నన్ను గణపరుస్తాడు అనే విషయాన్ని గమనించవలసింది కోరుచున్నాను. అదే యథార్థమైన జీవితం గురించి భక్తుడైన దావీదు 15వ కీర్తనలో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అది మనం గమనించుదాం. 15వ కీర్తన అందరు మీ బైబిల్ తీయండి. 15వ కీర్తన. దేవుని సన్నిధానంలో ఎవరు నివసిస్తారు, ఎలాంటి వారు దేవుడు చూసి సంతోషిస్తాడు దావీదు ఇక్కడ మనకు చెప్తున్నాడు. యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు.
నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. చూసారా ఎంత అద్భుతంగా ఇక్కడ దావీదు చెప్తున్నాడు. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి మన నోటి మాట తీరు ఎలా ఉంటుంది, మన నోటి మాట ఇతరులను బలపరిచే విధంగా ఉందా, ఇతరులని పడద్రోసే విధంగా, కృంగదీసే విధంగా ఉందా? దేవుడు ఈరోజు మన నుంచి ఆశిస్తుంది ఏంటంటే యథార్థవంతమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాడు. మొట్టమొదటిగా మనము తెలుసుకున్నాం ఏంటంటే, మన అపజయాల నుంచి మనం విజయం పొందాలంటే మొదటిగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. రెండవదిగా దేవుడు మన హృదయంలో పరిశుద్ధతను కోరుచున్నాడు. మన హృదయంలో నిర్దోషమైన జీవితం మనం కలిగి ఉండాలనేది దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు. మూడో విషయం ఏంటంటే, రీసెంట్గా నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. అది ఇండియాలో జరిగిన సంఘటన. మేము అటెండ్ అయ్యే చర్చ్లో నేను విన్న సంఘటన అదేంటంటే, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి వివాహం అయి 19 సంవత్సరాలు అయింది. కానీ 19 సంవత్సరాలు అయిన తర్వాత స్టార్టింగ్లో వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. పిల్లలు వివిధమైన కారణాల చేత 2 పిల్లలు చనిపోయారు. అప్పటి నుంచి ఆ కుటుంబంలో మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. 19 సంవత్సరాలు అయింది, వివాహం అయింది. సో వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, వాళ్ళకున్న డబ్బంతా వెచ్చించారు. కానీ వారి ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధించలేదు. ఎక్కడ చూసిన అవమానము, అపనిందలు వారి మీద ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళు వారిని విసర్జించేవాళ్ళంట, వారిని చూసి హేళన చేసేవాళ్ళంట. బంధువులు ఎవరు శుభకార్యాలకు పిలిచేవాళ్ళు కాదంట, ఎందుకంటే ఆమె గొడ్రాలు, పిల్లలు లేని వాళ్ళని. సో వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. వారు నిరాశ, నిస్పృహ గుండా వెళ్ళిపోయారు. మానసికంగా కృంగిపోయారు, ఆధ్యాత్మికంగా, శారీరకంగా కృంగిపోయి ఉన్నారు. అలా వారు కృంగిపోయి ఉన్నప్పుడు వాళ్ళు చర్చికి వెళ్ళారంట. అప్పుడు దేవుని యొక్క సేవకుని ద్వారా వాక్యం వింటున్నప్పుడు దేవుడు ఆ రోజు పాస్టర్ గారు చెప్తున్న వాక్యం ఏంటంటే, మోడుబారిన జీవితాన్ని దేవుడు చిగురింపజేస్తాడు అని. సో ఆ వాక్యాన్ని వాళ్ళు ఎంతగానో బలపరచబడ్డారంట. వాళ్ళు ప్రార్థన చేశారంట, దేవా మా జీవితాల్లో తెలిసి తెలియక అనేకమైన పాపలు చేశాము, దయతో మమ్మల్ని మన్నించి మా మీద ఉన్న మా జీవితంలో నీ అపజయం నుంచి విడుదల కలిగించు అని వాళ్ళు ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి దేవుడి యందు విశ్వాసం ఉంచారండి. అలా విశ్వాసం ఉంచినప్పుడు నా ప్రియ సహోదరి విని 19 సంవత్సరాలుగా వాళ్ళకి పిల్లలు లేరు. దేవుడు అద్భుతకరంగా వారిని కవల పిల్లలతో దీవించాడంట. ఈరోజు నా మాటలు వింటున్న మీలో ఎంతోమంది నిరాశ, నిస్పృహ గుండా నా జీవితం మోడు పారిపోయింది, నా జీవితంలో మంచి రోజులకి నేను చూడలేను అని మీరు అనుకుంటున్నారేమో. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మోడుబారిన జీవితాలు నేను చిగురింపజేస్తాను అంటున్నాడు. నీ ముందు అనేక సమస్యలు ఉన్నాయి, ఏ పరిష్కారం నీ యొక్క సమస్యకు కనపడట్లేదని నువ్వు ఈరోజు అనుకుంటున్నావేమో. దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఎండిన ఎముకలను తిరిగి జీవింపజేసే దేవుడు మన దేవుడు. ఈరోజు నీకు అన్ని సమస్యలే కనిపిస్తున్నాయి, కానీ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ పని అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావేమో, నా పని మొదలైందని దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు. అరణ్యంలో మార్గాన్ని చూపిస్తూ అంటున్నాడు. అదేవిధంగా అరణ్య మార్గంలో నీకు సెలయేర్లను ప్రవహింపజేస్తాను అంటున్నాడు. చూద్దాం రండి ఆ యొక్క వాగ్దానాన్ని. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43:18 నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 43:18. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వపు కాల్పు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గణపరచు. విను నా ప్రియ సహోదరి, ఎటు తోచని స్థితిలో నీ జీవితం ఉందేమో. ఈరోజు ఏమీ అర్థం కావట్లేదేమో. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు, ఉద్యోగం రావట్లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశాను, విజయం రావట్లేదు. చాలా రోజుల నుంచి
నువ్వు బాధపడుతున్నవేమో, నీ ముందు అరణ్యం ఉంది, దేవుడు నీతో చెప్తున్న ఆ, వాగ్దానం ఏంటంటే, ఎడారిగా ఉన్న నీ జీవితాన్ని నేను మళ్ళీ చిగురింపజేయబోతున్నాను, ఎడారిగా ఉన్న నీ జీవితంలో సెలయేర్లను ప్రవహింపజేయబోతున్నాను అని. ఈరోజు నీకు జాబ్ లేదనుకుంటున్నావేమో, నీ వీసా స్టేటస్ ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉందని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నేను అద్భుత కార్యం చేయబోతున్నాను, నీ జీవితంని హెచ్చించి నీ జీవితాన్ని గణపరచబోతున్నానని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానాలు మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. రెండవదిగా మన జీవితం దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. మూడవదిగా దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు విశ్వాసం చూపించాలి. దేవుడు ఈరోజు ఆ రోజు ఆ దంపతులు 19 సంవత్సరాలుగా వివాహమైంది, కానీ విజయం సాధించలేదు. కానీ ఎప్పుడైతే వారు దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క మాటల ద్వారా బలపరచబడినప్పుడు విశ్వాసం చూపించారు. విశ్వాసం చూపించడం వలన దేవుడు అద్భుతకరంగా వారి జీవితాల్లో 12 బిడ్డనిచ్చి, కవల పిల్లలనిచ్చి దేవుడు వారిని ఆశీర్వదించినట్టు మనం గమనించవచ్చు. సో మూడో విషయం గురించి నేను కొంచెంసేపు మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుని పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల మనం విశ్వాసం చూపించాలి. అన్న బిడ్డలు లేక తల్లడిల్లిపోయింది, గర్భఫలం లేక అల్లాడిపోయింది. ఆమె ఎన్నోసార్లు ప్రార్థన చేసింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆమె మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడైన ఏలి ఆమె తాగొచ్చి మత్తురాలుగా ఉండి ప్రార్థన చేస్తుందేమో అని ఫస్ట్ ఆమెని అపార్థం చేసుకున్నాడు. తర్వాత ఆమెను చూసి ఆమె యొక్క పరిస్థితిని తెలుసుకున్న ఏలి తర్వాత ఆమెను అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు హన్న దేవుని సన్నిధిని ప్రార్థిస్తూనే ఉంది, దేవా నేను అనేక రోజులుగా నీ యొక్క చిత్తానుసారంగా ఒక బిడ్డని ఇవ్వాలని, గర్భఫలాన్ని ఇవ్వమని దేవునికి ప్రార్థిస్తూ ఉంది. కానీ అప్పటి వరకు తనకి ఎలాంటి జవాబు పొందుకోలేదు. కాకపోతే ఎప్పుడైతే యాజకుడైన ఏలి, యాజకుడు అంటే పాస్టర్ గారు ఆర్ దేవుని యొక్క సేవకుడు, ఆమె ఆ విధంగా దుఃఖిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు యాజకుడైన ఏలి ఒక మాట చెప్పాడమ్మా, నీకు క్షేమంగా ఇల్లు, నీవు చేసుకున్న మనవిని యెహోవా ఆలకించి నీకు జవాబు దయచేస్తాడని. సో అలా ఏలి చెప్పినప్పుడు హన్న విశ్వసించింది, దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం చూపించింది. ఎన్నో దినాలుగా దుఃఖిస్తూ ఉంది, తన యొక్క జీవితంలో తన జీవితం మోడుబారిపోయి ఉందని, తనకి బిడ్డలు లేరని. కానీ ఎప్పుడైతే యాజకుడైన ఏలి ఒక మాట చెప్పాడో, దేవుని యొక్క సేవకుడుగా ఆయన ఒక మాట చెప్పాడు, నీ యొక్క మనవిని దేవుడు ఆలకించి నీ క్షేమాన్ని ఇస్తాడు అని ఏలి చెప్పినప్పుడు హన్న విశ్వసించింది. విశ్వసించిన అన్న జీవితంలో ఏం జరిగిందో చూద్దాం రండి. 1 సమూయేలు 1వ అధ్యాయం. మొదటి సమూయేలు 1వ అధ్యాయము 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పగా. అంతటా ఏలి, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పగా. అప్పటి వరకు ఎన్నో దినాలుగా దుఃఖిస్తూ ఉంది, ఎన్నో దినాలుగా బాధపడుతుంది, నేను గొడ్రాలని, నాకు విజయం లేదు, నాకు గర్భఫలం లేదు అని. ఎప్పుడైతే యాజకుడైన ఏలి ఆ మాట చెప్పాడు, అమ్మ విశ్వాసంతో వెళ్ళని, అప్పుడు తను అనలేదండి, ఏం జవాబిస్తాడా, ఎన్ని రోజుల నుంచో ప్రార్థన చేస్తున్నా, ఎన్ని రోజుల నుంచో చర్చకు వస్తున్నా, ఎన్నో కానుకలు ఇచ్చాను, కానీ నా జీవితంలో జవాబు లేదు. ఈ మధ్య అలాంటి వారు మన మధ్య లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. ఎన్నో దినాలుగా జాబ్ ప్రయత్నంలో ఉన్నా, ఎన్నో దినాలుగా గర్భఫలం పొందుకోవాలని ఆశిస్తున్నా, ఎన్నో దినాలుగా నా యొక్క ఆరోగ్యం కుదుటపడాలని దేవుడికి ప్రార్థిస్తున్నా, కానీ నాకు జవాబు రావట్లేదు. ఎన్నో దినాలుగా దుఃఖిస్తూ ఉన్నాను, దేవుడు నా మీద కనికరం చూపిస్తాడేమో, ఎన్నో దినాలుగా ఆశపడుతున్నాను, నాకున్న పరిస్థితి నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడని. కానీ నా ప్రియ సహోదరి విని, ఈరోజు దేవుడు నీకు ఒక మాట సెలవిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం పట్ల మనం విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడనే ఆ విషయాన్ని మనం గమనించాలి. 18వ వచనం చూద్దాం. ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపణొందుదునుగాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానేను. అప్పటి వరకు దుఃఖిస్తూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, బాధపడుతూనే ఉంది. కారణం ఏంటంటే నాకు పిల్లలు లేరు,
నాది మోడుబారిన జీవితం అనే స్థితిలో ఉన్న అన్న ఒక్కసారిగా దైవ సేవకుడు, అమ్మ క్షేమంగా వెళ్ళు, నీకు క్షేమం కలుగుతుంది, యెహోవా నీ మొర విని నీకు జవాబు దయచేస్తాడు అన్నప్పుడు ఆమె విశ్వసించి యాజకుడైన ఏలీ చెప్పిన మాట ప్రకారం విశ్వసించి నమ్మిందండి. అదేవిధంగా మనం దేవుని యొక్క మందిరానికి వచ్చి దేవుని యొక్క సేవకుని ద్వారా మనం వాక్యం వింటున్నప్పుడు విశ్వసించాలి. ఆ వాక్యం పట్ల మనం విశ్వాసం చూపిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అనే వాస్తవాన్ని మనము గుర్తించాలి. మనం విశ్వసించినట్లయితే దుఃఖం చెందము, విశ్వసించినట్లయితే కలవరాన్ని పొందుకోము. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మనల్ని విశ్వాసంలో ఉంచుతాయని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. చూద్దాం రండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. దేవుని వాక్యం వినడం వల్ల మనకి ఏం జరుగుతుంది అనే విషయాన్ని అక్కడ రాసి ఉన్నారు. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. ఈరోజు మనం దేవుని యొక్క మందిరానికి వచ్చి వాక్యం వింటున్నప్పుడు ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలిపెట్టడం కాదు, కానీ దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనే వాస్తవాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ పౌలు చెప్తున్నాడు, వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గూర్చిన మాటల వలన విశ్వాసం కలుగును. ఒకవేళ నీవు ఖచ్చితంగా దేవుడు నా మొర వింటాడు, నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అనే నమ్మకం నీకు ఉన్నట్లయితే నీవు నిరాశపడవు. నీవు దేవుని యొక్క గొప్ప కార్యాల కొరకు ఎదురు చూడాలి. నువ్వు నిరాశపడుతూ పదే దేవుడు నాకు ఇంకా జవాబు ఇవ్వట్లేదు, దేవుడు ఇంకా నా మొర వినట్లేదు, ఏం చేస్తాడు అని నువ్వు దేవుని క్వశ్చన్ చేస్తున్నావు అంటే ఇండైరెక్ట్గా దేవుని యొక్క ఔన్నత్యాన్ని నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అని ఆ విషయాన్ని ఈరోజు మనం గమనించవలసిందిగా కోరుచున్నాను. తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథము 19వ వచనంలో, తరువాత వారు ఉదయమందు వేగరమై లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చారు. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. హన్నా గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితినని వానికి సమూయేలు అను పేరు పెట్టెను. సో అద్భుతంగా విన్నారండి. ఇక్కడ మనం గమనించినట్లయితే 19వ వచనంలో, అప్పటి వరకు హన్నాకు విశ్వాసం కలగలేదు. ఎన్నో దినాలుగా ప్రార్థిస్తుంది, ఎన్నో దినాలుగా దేవుని యొక్క జవాబు కొరకు ఆశిస్తుంది. కానీ ఎప్పుడైతే దైవ సేవకుడైన ఏలీ, అమ్మా నువ్వు విశ్వాసం తెల్లు, క్షేమంగా వెళ్ళు, దేవుడిని మొరవిని నీకు జవాబు దయచేస్తాడన్నప్పుడు తాను విశ్వసించింది, దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం చూపించింది. ఆ విధంగా ఆ రోజు విశ్వాసం చూపించి తన యొక్క దుఃఖం నుంచి వదిలేసి తాను ఏ విధంగా దైవ సేవకుడు చెప్పిన మాటను విశ్వసించి ఒక గర్భఫలాన్ని పొందుకొని అద్భుతకరంగా ఆ దేవుడు తన గర్భఫలాన్ని ముట్టి స్వస్థపరిచి సమయాలను అనుగ్రహించినట్టు మనం ఇక్కడ గమనిస్తున్నాం. తర్వాత అందుకే నా ప్రేస్ ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దైవ సేవకులు 40 నుంచి 45 నిమిషాలు లేదా ఒక 50 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియజేస్తారు. ఎందుకు మన మందిరానికి వచ్చి వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి తెలుసా? ఆ వాక్యం మొత్తం నిన్ను ప్రభావితం చేయకపోవచ్చు. 50 నిమిషాల్లో చెప్పే వాక్యం ఏదో ఒక మాట దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ ఒక్క మాట కోసం మనం ఎదురు చూడాలి. ఆ ఒక్క మాటను పట్టుకొని విశ్వసించాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విని మనం విశ్వసించినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అదే జరిగింది. అన్న ఎన్నో దినాలుగా దేవుని మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసింది. ఎప్పుడైతే యాజకుడు చెప్తున్న మాట దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్యం పట్ల విశ్వాసం చూసిన దేవుని యొక్క గొప్ప కార్యాలు హన్న జీవితంలో జరిగినట్లు మనం చూడవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ హన్న విజయాన్ని పొందుకుంది, సమయాన్ని పొందుకున్న తర్వాత ఏం జరిగిందంటే, తాను దేవునితో చేసిన నిబంధన ప్రకారం, ఒడంబడిక ప్రకారం తిరిగి దేవుని యొక్క సేవ కొరకు సమయాన్ని ఇచ్చేసింది. అలా సమయాన్ని ఇచ్చిన తర్వాత తనకి ఇంకొక సమస్య వచ్చి ఏర్పడింది. అదేంటంటే, తనకు లేటుగా పుట్టిన ఒక్క కుమారుణ్ణి సమయాల్ని దేవునికి పరిచర్య కొరకు ఇచ్చేసింది. ఆ ఇచ్చిన తర్వాత తిరిగి అన్నకి పిల్లలు పుట్టలేదు. మళ్ళీ మరొక సమస్య వచ్చింది. ఏటేటా షీలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్తుంది, బలులు అర్పించడానికి ప్రతి సంవత్సరం వాళ్ళు వెళ్తున్నారు. కానీ
తనకున్న ఒక్కగానొక్క కుమారుని తిరిగి దేవుని సేవకి ఇచ్చింది. యాజకుడైన ఏలీ దగ్గర సేవ చేయడానికి ఇచ్చింది. కానీ తనకి మళ్ళీ పిల్లలు పుట్టలేదు. ఎప్పుడో అప్పుడు హన్నాకి అనిపించి ఉండొచ్చు, ఒక్కగానొక్క కొడుకుని దేవుడు ఇచ్చాడు, ఏదో ఆవేశంతో పిచ్చిదాన్ని కాకపోతే ఉన్న దేవుని తిరిగి మళ్ళీ ఇచ్చిన కుమారుని తిరిగి దేవుడి కోసం ఇచ్చేసాను, మళ్ళీ ఇప్పుడు నాకు పిల్లలు పుట్టలేదు, ఏదో ఆవేశంతో చెప్పాను, అలా చెప్పకుండా ఉండాల్సింది అని హన్నా అనుకుని ఉండొచ్చు. కానీ నా ప్రియ సహోదరుడు సహోదరి విను, దేవునికి ఇచ్చి ఈ లోకంలో నష్టపోయిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. దేవునికి ఇచ్చి ఈ లోకంలో నష్టపోయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈరోజు నువ్వు నేను అనుభవిస్తున్న ఈ ప్రతి ఒక్క ఆశీర్వాదానికి కారణం దేవుడు మనకి ఇచ్చింది. మనం ఏ స్థితిలో నుండి వచ్చాము, ఎక్కడి నుంచి వచ్చాము, ఈరోజు ఈ స్థితిలో మనం నిలబడి ఉన్నామంటే అది దేవుడు ఇచ్చిన ఉచితమైన బహుమానం. సో మన జీవితాల్లో ఎప్పుడు ఆ విషయాన్ని మర్చిపోకూడదు అని ప్రభు పేడ మీ అందరికీ మనవి చేస్తున్నాను. సో ఏం జరిగిందో చూద్దాం రండి. హన్నా ఆ విధంగా ఒక్కగానొక్క కుమారుని దేవుని సేవకి ఇచ్చేసింది, కానీ తనకు పిల్లలు లేరు. మరొకసారి దేవుడు అద్భుత కార్యం హన్నా జీవితంలో జరిగినట్టు మనం చూడవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 2వ వచనం 2వ అధ్యాయము 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెండ్మిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను. ఏటేటా ఇక్కడ గమనించినట్లయితే ఏటేటా అంటే ఎవ్రీ ఇయర్ హన్నా ఎల్కానా కలిసి వచ్చి దేవుని సేవకుడైన ఏలీ దగ్గర పనిచేస్తున్న సేవ చేస్తున్న ఆ సమూయేలుకు ఏఫోదును తీసుకొచ్చి చిన్న అంగి ప్రతి ఏటా తీసుకొని వచ్చింది. కానీ అప్పటి వరకు గమనిస్తే హన్నాకు మళ్ళీ పిల్లలు పుట్టలేదు. ఆ సమయంలో యాజకుడైన ఏలీ మరొకసారి హన్నాతో చెప్తున్నాడు. 20వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగా. కానీ ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారు ఇంటికి వెళ్ళిరి. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఏలీ చెప్తున్నాడు, అమ్మా నీకున్న ఒక్క సంతానం సమూయేలును దేవుడి సేవకి ఇచ్చేసావు కదా, నీ సంతానం బదులుగా ఈ సమూయేలుకి బదులుగా నీకు యెహోవా సంతానాన్ని ఇచ్చునుగా. కానీ ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. దీవించాడు ఏలీ. తర్వాత ఏం జరిగింది 21వ వచనంలో చూద్దాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. ఎంతమంది దేవుడికి హన్నా అర్పించిందండి? ఒక్కరిని, సమూయేలుని. దేవుడు ఎంతమంది తిరిగి హన్నా జీవితంలో అనుగ్రహించాడు? 5గురిని. సో దేవునికి ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదాన్ని, దేవుడికి ఇవ్వడంలో ఉన్న గొప్ప క్రియలను మనం అర్థం చేసుకోకపోతే దేవుడి నుంచి తిరిగి మనం ఆశీర్వాదాలని, అద్భుత కార్యాలను మన జీవితంలో పొందుకోలేమనే వాస్తవాన్ని ఈరోజు మనం గమనించాలి. హన్నా ఎన్నో సంవత్సరాలుగా సమస్యల్లో ఉంది, ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేక గొడ్రాలుగా ఉంది. కానీ దేవుడు అద్భుతకరంగా కొంచెంలో నమ్మకంగా ఉంది. దేవుడు అద్భుతకరంగా సమృద్ధికరంగా హన్నాని దీవించినట్లు 5గురితో దేవుడు బ్లెస్ చేశాడు. సో 5 అనేది ఆ సమృద్ధికి, కృపకు సూచన. హన్నా అనే మాటకు అర్థము కృప. దేవుడు తిరిగి తన ఒక్క మనిషిని ఇచ్చేసింది దేవుడి సేవ కొరకు. తిరిగి దేవుడు అదే కృపను హన్నాకి దయచేశాడు. 5గురు బిడ్డలతో హన్నాని దీవించినట్లు మనం గమనించవచ్చు. సో ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఏంటంటే, దేవుని యొక్క వాక్యం పట్ల విశ్వాసం చూపించాలి. అదేవిధంగా దేవుడికి మొట్టమొదటిగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితం ద్వారా అది మనం ఇచ్చే ఆఫరింగ్లు కావచ్చు, మనం చేసే పరిచర్య కావచ్చు, ఏదేమైనప్పటికీ దేవునికి మనం మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడనే వాస్తవాన్ని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంకొక సంఘటన గురించి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు ఇశ్రాయేల్ పరిపాలిస్తున్న రోజుల్లో ఇశ్రాయేల్ జనాంగము రాజు అయిన ఆహాబు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు దేవుడు గొప్ప కరువుని ఇశ్రాయేల్ జనాంగం మీద తీసుకొని వస్తాడు. అలా గొప్ప కరువు వచ్చినప్పుడు ఆ దేశంలో వర్షం పడదు. అప్పుడు
ప్రవక్త అయిన ఏలియాకు దేవుడు చెప్తాడు, నీవు ఉన్న ఈ ప్రదేశం నుంచి లేచి సీదోను పట్టణ సీదోను అనే ప్రాంతానికి వెళ్ళి సారేఫత్ అనే దగ్గర అనే ప్రాంతానికి వెళ్ళు అని దేవుడు ఏలియాకు చెప్తాడు. ఏలియా ఆ విధంగా లేచి సరేఫత్ అనే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పేద విధవరాలు కట్లు ఏరుకుంటూ ఉంటుంది. ఆమెను చూసి ఏలియా చెప్తాడు, అమ్మా నాకు కొన్ని వాటర్ ఇవ్వ తాగడానికి అని చెప్తే ఆమె వాటర్ తీసుకొస్తూ ఉంటే ఏలియా ఇంకో మాట అంటాడు, నాకు ఒక చిన్న రొట్టె ముక్కను కూడా ఇవ్వంటే అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా ఆ దేశంలో భయంకరంగా కరువు ఉంది, ఈ కరువు ఇప్పుడు నేను కట్లు ఏరుకోవడానికి వచ్చాను, మా ఇంట్లో కొంచెం తొట్టిలో కొంచెమే పిండి ఉంది, అదేవిధంగా బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది, ఈ పూటకి మాత్రమే అది వస్తుంది, అది ఆ రొట్టె చిన్న అప్పం చేసుకొని నేను నా కుమారుడు ఈరోజు చేసుకొని తిని ఇదే మా లాస్ట్ భోజనం, చేసిన తర్వాత మేము చనిపోతాం, ఎందుకంటే మా దగ్గర తర్వాత ఏం లేదు, దేశం మొత్తం కరువు ఉంది. అయితే ఏలి, అమ్మ ఇదే నీ లాస్ట్ భోజనం అంటున్నావు కదా, నువ్వు ఒక పని చేయి, ఫస్ట్ ఆ పిండిని ఆ నూనె తీసుకుని నాకు చిన్న ఒక అప్పం చేసి పెట్టు, తర్వాత దేవుడు చేసే గొప్ప కార్యం నువ్వు చూస్తావు అంటే ఆ రోజు ఆ విధవరాలు అనుకుని ఉండొచ్చు, సరేపోతులో ఉన్న విధవరాలు, ఇదేనా మా లాస్ట్ భోజనం, మాకే లేదని అంటే మళ్ళీ నువ్వు వచ్చావు నీకు పెట్టమంటున్నావు అని. కాకపోతే ఆమె ఆ విధంగా విశ్వసించింది. ఎప్పుడైతే యాజకుడైన ఏలియా చెప్పిన మాటను విశ్వసించి మొట్టమొదటిగా ఒక చిన్న అప్పం చేసుకొని రొట్టెని చేసుకొని ఏలియాకి ఇచ్చింది. ఏలియాకి ఇచ్చిన తర్వాత ఏలియా దాన్ని బ్లెస్ చేసి ఆశీర్వదించినప్పుడు ఆ దేశంలో మొత్తం 3 సంవత్సరాలు కరువు ఉంది. కానీ ఆమె ఎప్పుడైతే తన యొక్క దేవుని యొక్క సేవకుని యొక్క మాట విని విశ్వాసం చూపించి ఆయన చెప్పినట్టు చేసిందో, అలా చేసినప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో పిండి తక్కువ కాలేదంట, బుడ్డిలో నూనె లేకుండా కొదువు కాలేదంట. 3 సంవత్సరాలుగా దేశం మొత్తం కరువు ఉంది. కానీ దేవుడు అద్భుతకరంగా ఈ యొక్క కుటుంబాన్ని పోషించినట్టు మనం చూద్దాం రండి. అది మొదటి రాజుల గ్రంథము, అక్కడ జరిగిన సంఘటన గురించి చూద్దాము. మొదటి రాజులు 17వ అధ్యాయము. మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనం నుంచి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సరేపత ఊరికి పోయి అచ్చట ఉండము, నేను నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలిని అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చుతుని. అందుకు అతడు లేచి సరేపద్దకు పోయి పట్టణపు గవిని ఎద్దుకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకిమ్మని వేడుకొని, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని అడిగాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవంతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నవి, కానీ అప్పం ఒక్కటైన లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన్నాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పం చేసుకును. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో నుండి పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చురి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ సహోదరుడ సహోదరి, ఆమె దగ్గర ఉన్న పిండి అదేవిధంగా నూనె ఒక్క పూటకే సరిపోతుంది, ఒక లాస్ట్ మీల్. కానీ ఎప్పుడైతే వారు దేవుని యొక్క సేవకుడు చెప్పిన మాటకు విశ్వాసం ఉంచి మొట్టమొదటిగా దేవుని యొక్క సేవకునికి తాను చెప్పిన మాటకు అంగీకరించి వారు దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు ఆ విధవరాలి కుటుంబంలో 3 సంవత్సరాలు దేవుడు గొప్ప 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 ఆశ్చర్యకార్యంగా
ఆ దేశం మొత్తంలో కరువు ఉంది, కానీ ఈ కుటుంబంలో ఎలాంటి కొదువు లేకుండా దేవుడు చేశాడు. ఈ రెండు అన్న జీవితం ద్వారా, అదేవిధంగా ఈ సరేపతులో ఉన్న విధవరాల జీవితంలో మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా మనం దేవునికి, దేవుని యొక్క పరిచర్యకు డబ్బులనే కాదు, మనం ఇచ్చే ఆఫరింగ్ అనే కాదు, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యానికి లోబడి దేవుని పట్ల మన విశ్వాసము, నిజమైన విశ్వాసము, విధేయత చూపిస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు అనే వాస్తవాన్ని మనం గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ రెండు సన్నివేశాల్లో దేవుడు మనం గమనించినట్లయితే, అటు ఏలి హన్నాకు ఏలి ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పినప్పుడు ఆమె విశ్వసించిందో, అదేవిధంగా సరేపతిలో ఉన్న విధవరాల జీవితంలో ఏలియా చెప్పినప్పుడు ఆమె ఏ విధంగా విశ్వాసం ఉంచిందో, ఈ రెండు సందర్భాల్లో మనం గమనించినట్లయితే దేవుని యొక్క సేవకులు, అది మీరు వాక్యాన్ని వింటున్నప్పుడు, అది చర్చ్లో కానీ ఆర్ యూట్యూబ్లో కానీ దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు, ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం విశ్వసించాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడనే వాస్తవాన్ని మనము గమనించాలి. సో ఈరోజు అద్భుతకరంగా దేవుడు మనతో మాట్లాడి మన జీవితంలో అపజయాల నుంచి విడుదల పొందాలంటే, మొట్టమొదటిగా మన జీవితం దేవుని మహింపరిచే విధంగా ఉండాలి. రెండవది, మన జీవితం దేవుడు చూసినప్పుడు అది యథార్థంగాను, పరిశుద్ధంగాను, దేవుడి ఎదుట నిష్కలంకంగాను, నిర్దోషంగాను ఉండాలి. మూడవది, మనం దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దాని పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపించాలని దేవుడు ఈరోజు మనతో సెలవిస్తున్నాడు. సో ఈరోజు నువ్వు నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మనకున్న బలహీనతల నుంచి బయటికి రావాలి అంటే, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, మన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలి, మన జీవితం ద్వారా దేవుడు గణపరచబడాలి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. సర్వోన్నతమైన స్థలంలో నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నీ జీవితాన్ని, నా జీవితాన్ని గమనిస్తున్న దేవుడు, ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా ఈ భూమి మీద సకల ఆశీర్వాదాలు, సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. అదేవిధంగా ఇంకోటి మనం గమనించాం, యెహోవా అంట మన మధ్య సంచారం చేస్తూ ఉంటాడంట. ఎవరైనా నీతిగా జీవిస్తున్నారా, ఎవరైనా పవిత్రంగా జీవిస్తున్నారా, ఎవరైనా నిజాయితీగా జీవిస్తున్నారా, నిర్దోష మార్గంలో జీవిస్తున్నారా, అయితే వాళ్ళని బలపరచాలని, అయితే వారి బంధకాల నుంచి విడిపించాలని, అయితే అటువంటి వారిని విడుదల కలిగించి నా రక్షణను వారికి చూపించాలని. ఈరోజు నువ్వు ఏ పాపిష్టి జీవితానికి వంగిపోయి ఉన్నావో, ఆ జీవితం నుంచి దేవుడు నేను బయటికి రావాలని మొట్టమొదటిగా కోరుచున్నాడు. నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఏ బంధకాల చేత నువ్వు బంధింపబడి ఉన్నావు, ఏ కట్ల చేత నువ్వు కట్టుబడి ఉన్నావు, మొట్టమొదటిగా ఆ స్థితి నుంచి బయటికి రావాలి. దేవుడు ఆ స్థితి నుంచి బయటకు వచ్చి నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు. దేవుడికి ఒక బలహీనత ఉందంట. దేవుడు సర్వ సృష్టికర్త, అన్ని బలం కలిగిన దేవుడు. ఆ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, కానీ ఒక బలహీనత ఉందంట. అదేంటంటే, ఎంత ఘోర పాపి అయినా ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నిజమైన విశ్వాసాన్ని చూపించి, దేవా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించకుండా ఉండలేడంట. అది దేవుడికున్న బలహీనత. నీ జీవితంలో నువ్వు ఎంత ఘోర పాపి అయినప్పటికీ, ఎంత ఘోరమైన నీచంగా జీవించినప్పటికీ దేవుడు నిన్ను బలపరచాలని, నిన్ను క్షమించాలని, నిన్ను బాగు చేయాలని, నువ్వు ఉన్న స్థితి నుంచి బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఆ యొక్క దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమించే దేవుడు. కాబట్టి నీ ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్న దేవుడు నిన్ను ఆ స్థితి నుంచి బయటికి తీసుకురావాలని ఈరోజు ఆశపడుతూ ఉన్నాడు. ఆ యొక్క దేవుడిచ్చే ఉచితమైన బహుమానం ఏంటంటే రక్షణ. ఆ రక్షణ లేకుండా ఇంకా వాయిదా వేస్తూ, ఇంకా నా ఇష్టానుసారంగానే జీవిస్తాను, ఇంకా నా ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తాను, ఇంకా టైం ఉందిగా అంటే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ డోంట్ నో తర్వాత రేపటి దినం అనేది మన జీవితంలో ఉంటుందో లేదో తెలియదు. ఈ లోకంలో ఉన్నప్పుడే దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు, మన హృదయాన్ని తిరిగి దేవునికి ఇవ్వడానికి. వన్స్ మన లాస్ట్ బ్రీత్ వదిలేసిన తర్వాత దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్. మళ్ళీ ఆ దేవుడు అప్పుడు నేను నమ్ముకుంటానంటే అవకాశం లేదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. కొంతమంది ఏమంటారంటే, నా జీవితంలో కొన్ని పాపాలు ఉన్నాయి, వాటిని ఫస్ట్ నేను డీల్ చేసుకుని తర్వాత దేవుని దగ్గరకు వస్తానని. అది అవివేకం అంటాం. ఎందుకంటే మనం జబ్బుగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నీ జబ్బు మానాక డాక్టర్ని కలుస్తానంటే అది అవివేకం అవుతుంది. అదేవిధంగా ఈరోజు నా జీవితంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, కొన్ని పాపాలు ఉన్నాయి, వాటిని ఫస్ట్ నేను డీల్ చేసుకుని దేవుని దగ్గరకు వస్తానంటే
నువ్వు ఉన్న స్థితిలోనే దేవుడి దగ్గరికి రా. నీ పరమ వైద్యుడైన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ గాయాలన్నింటిని కట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అనే వాస్తవాన్ని ఈరోజు నువ్వు నేను గమనించవలసిందిగా కోరుచున్నాను. ఎప్పుడు దేవుడి నామం మహింపరచబడుతుందంటే మొట్టమొదటిగా మనం చదివాం కదా లూకా సువార్త 13వ అధ్యాయంలో. ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయం ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం అక్కడ మనం గమనించినట్లయితే 12వ వచనం, ఆ బలహీనతతో ఉంది ఆ స్త్రీ 18 సంవత్సరాలుగా బలహీనపరుచు ఆత్మ చేత బంధింపబడిన ఆ స్త్రీని దేవుడు చూశాడు. 12వ వచనం, యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహింపరిచింది. ఎప్పుడు ఆమె దేవుణ్ణి మహింపరిచింది? వంగిపోయినప్పుడా లేదా చక్కగా నిలబడినప్పుడా? ఆమె చక్కగా నిలబడినప్పుడు దేవుణ్ణి మహింపరిచింది. అదేవిధంగా మన జీవితంలో ప్రతి విధమైన పాపానికి వంగిపోయినప్పుడు దేవుడి నామం మహింపరచబడదు. నీ జీవితం ద్వారా దేవుడు మహింపరచబడినప్పుడు, నువ్వు చక్కగా నిలబడినప్పుడు, ప్రతి విధమైన పాపం నుంచి నీవు బయటకు వచ్చి దేవునితో నీవు నడిచినప్పుడు దేవుడి నామం మహింపరచబడుతుంది అనే వాస్తవాన్ని ఈరోజు మనం గమనించవలసిందిగా కోరుచున్నాం. దయచేసి గమనించండి, మనం కలిగి ఉన్న అపజయాల నుంచి విడుదల పొందాలంటే మొట్టమొదటిగా మన జీవితం ద్వారా దేవుడి నామం మహింపరచబడాలి. రెండవదిగా మన జీవితం దేవుని యొక్క నిర్దోషంగాను, నిష్కలంకంగాను, యథార్థంగాను, పరిశుద్ధంగాను ఉండాలి. మూడోది, మనం దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు నిజమైన విశ్వాసం, విధేయత చూపించాలి. ఈ 3 విషయాల ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రార్థనతో మనం ఈ మాటలు ముగించుదాం. మొట్టమొదటిగా మనం దీవించబడాలంటే మన పాలెము పరిశుద్ధంగా కనిపించాలి. పాలెము అనగా దేవుడు నివసించే స్థలము, అది మన శరీరం, అదే దేవాలయం, దేవుని యొక్క ఆత్మ నివసించే స్థలం. ఈ గూడెము ఈ గుండెలో దేవుడు ఉండాలి. ఈ శరీరంలో దేవుడు మొట్టమొదటిగా పరిశుద్ధతను కోరుతున్నాడు. ఈ పరిశుద్ధత లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూడడం సాధ్యం కాదు. బహుశా నీ కళ్ళల్లో పరిశుద్ధత లేదేమో, నీ చూపులో పరిశుద్ధత లేదేమో, నీ తలంపుల్లో పరిశుద్ధత లేదేమో, నీ యొక్క కాళ్ళల్లో పరిశుద్ధత లేదేమో, నీ నడకలో పరిశుద్ధత లేదేమో, నీ పడకలో పరిశుద్ధత లేదేమో. దేవుడు ఈరోజు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవా, ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు. ఎన్నోసార్లు ప్రభా నీవు మమ్మల్ని దర్శించి ఉంటావు, ఎన్నోసార్లు మా దగ్గరికి వచ్చి ఉంటావు. వచ్చిన ప్రతిసారి నిన్ను దుఃఖపరిచి, నిన్ను నిరుత్సాహపరిచి తిరిగి పంపించేసాను. నన్ను క్షమించు ప్రభువా. అయా, ఈ జీవితాన్ని, ఈ హృదయాన్ని, ఈ గృహాన్ని, ఈ గుండెని ప్రభా యథార్థంగా కాపాడుకుంటాను. మరొక అవకాశం అయ్యా, మరొకసారి నన్ను దర్శించాయా. సహోదరుడా, సహోదరి, ప్రార్థించు. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. నోరు తెరిచి అడగండి. నీవు బలహీనంగా ఉండటం దేవుడి చిత్తం కాదు. నీ యొక్క పాపానికి బందీగా ఉండడం దేవుని చిత్తం కాదు. నీవు ఉన్న దుర్లభ స్థితిలో ఉండడం దేవుని చిత్తం కాదు. నువ్వు బాగుండాలి, ఆత్మీయంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. అన్ని విషయంలో నువ్వు విజయం సాధించాలి. అన్ని విషయాల్లో నీ జీవితం నిండి పొంగి పొరలాలి. దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు అట్టడుగు స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? ఈరోజు ఎందుకు అరకొర జీవితంతో నువ్వు జీవిస్తున్నావు? దేవుడు నిన్ను పట్టించుకోవట్లేదా? దేవుడు నీ పైన దృష్టి ఉంచట్లేదా? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే తన ప్రియ కుమారుని నీ కొరకు పంపించాడు. ఈ లోకంలో నీవు సంతృప్తిగా, సంతోషకరంగా, ఆనందకరంగా ఉండాలని నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఎన్నోసార్లు వచ్చి ఉంటాడు నీ కొరకు, ఎన్నోసార్లు వచ్చి ఉంటాడు నీ ఉన్న స్థితి నుంచి నేను బయటికి తీసుకురావాలని, నీకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలని, నీ ఉద్యోగ ప్రయత్నంలో నీకు విజయం ఇవ్వాలని, నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని ఇవ్వాలని, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, నీకున్న అనారోగ్యం నుంచి విడుదల కలిగించి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నీ యొక్క గర్భఫలాన్ని ముట్టాలని ఎన్నోసార్లు వచ్చి ఉంటాడు. ఎన్నోసార్లు నేను కనికరించాలని వచ్చి ఉంటాడు. దురదృష్టం ఏంటంటే ఆయన వచ్చిన ప్రతిసారి ఆయనకు అనుకూలమే లేని కార్యాలు నువ్వు చేస్తూ ఆయన కనిపించకూడని స్థితిలో నువ్వు కనిపించు. ఆయన నేను చూడకూడని స్థితిలో చూశాడు.
నీ మాట తీరు సరిగా లేకును, నీ ప్రవర్తన సరిగా లేకును, నీ యొక్క పద్ధతులు సరిగా లేకును, అబద్ధమైన జీవితం జీవిస్తున్నావు, అపవిత్రమైన వాటిని చూస్తున్నావు, అపవిత్రమైన వాటిని చేస్తున్నావు, అపవిత్రమైన వాటిని చదువుతున్నావు, నీ జీవితం మలినం చేసుకున్నావు. కాబట్టి దేవుడు ఏం చేయలేక నిరాశతో దీవించడానికి వచ్చిన దేవుడు కాస్త నిరాశతో తిరిగి వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరుడు సహోదరి, నోరు తెరిచి అడుగు, దేవా ఇంత సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావయ్యా, అయ్యా నీ కనికరం లేకపోతే ప్రభా మేము ఏ పాటి వారమయ్యా. ఈరోజు ఈ వాస్తవాన్ని గ్రహించిన నీవు నా ప్రియ సహోదరుడు సహోదరి, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న, ప్రార్థించు. దేవుడు నువ్వు మాట్లాడితే వినాలని ఆశపడుతూ ఉన్నాడు. నీ బిడ్డలమైన తన బిడ్డలమైన మనం అట్టడుగు స్థితిలో ఉంటే దేవుడు ఏమాత్రం సంతోషించడు. బలహీన స్థితిలో ఉంటే దేవుడు ఏమాత్రం సంతోషించడు. నీవు సమృద్ధిగా ఉండాలని, నీ జీవితం సమృద్ధిగా ఉండాలని, ఏ పాపపు బంధకాల చేత నీవు బంధింపబడి ఉన్నావో వాటి నుంచి నేను నీ కన్నీరుని తుడవాలని, నీ యొక్క కష్టాలను తీర్చాలని దేవుడు వస్తున్నాడు ఈరోజు. అడుగు, ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడగండి, ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. దేవా ఈ పాపం నేను పదే పదే పడిపోతున్నా, నాకు నీ కృప కావాలయా అని ప్రార్థించండి. దేవా ఈరోజు నా కుటుంబం సమస్యల్లో ఉంది ప్రభువా, నాకు నీ సహాయం కావాలయా, నీ కనికరం కావాలయా అని అడుగుదాం. ఇది విజయోత్సవ ఆరాధన. నీ అపజయాల నుంచి విజయం పొందుకునే సమయం. నా ప్రియ సహోదరుడు సహోదరి, నోరు తెరిచి అడుగు దేవుణ్ణి. నీకు ఏ అవసరం ఉందో, నీ జీవితంలో ఏది లేక ఇన్ని రోజులు నీవు తల్లడిల్లిపోయావు, దాని గురించి అడుగు. మోడుబారిన జీవితాలను తిరిగి దేవుడు చిగురింపజేస్తా అంటున్నాడు. నీ ముందు అంతా అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉంది, అంతా అయోమయంగా ఉంది. ఏదైతే అవసరత నీకుందో దేవుడిని ఈరోజు అడుగు నా ప్రియ సహోదరుడు సహోదరి. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. దేవుడిని మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఎవరికి ఏ అక్కరతో ఉందో దాని నుంచి బయటికి తీసుకురావాలని నీవు ఈరోజు ప్రార్థిస్తే, ఈరోజు నువ్వు అడిగితే దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నీకు జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు అడగండి, దేవా నీ కృపను దయచేయమని అడుగుదాం. 19 సంవత్సరాలుగా గర్భఫలం లేని ఆ కుటుంబం దేవుని ద్వారా గర్భఫలాన్ని పొందుకుంది. నీ జీవితంలో ఏది నీకు అసాధ్యమని ఈరోజు నువ్వు అనుకుంటున్నావు. నా జీవితంలో ఇది ఇంకా జరగదు, ఇంకా నా జీవితంలో దారి తన్ను లేకుండా జీవిస్తున్నాను, ఒక గమ్యం లేకుండా జీవిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అడుగు నా ప్రియ సహోదరుడు సహోదరి, ఏది కావాలి నీ జీవితంలో? ఏది లేక నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఏ బలహీనత చేత నువ్వు బాధపడుతున్నావు? ఏ అనారోగ్య పరిస్థితి గురించి నువ్వు బాధపడుతున్నావు? ప్రార్థించు. దేవా ఈరోజు మాతో మాట్లాడావయ్యా, అయ్యా నా కుటుంబం సమస్యలో ఉంది ప్రభా, నువ్వు రా ప్రభా, ఈరోజు నువ్వు వస్తేనే ప్రభా నాకు ప్రభా. దావీదు అంటున్నాడు, దేవా ఎప్పుడు వస్తావు మా ఇంటికి? నువ్వు వచ్చినప్పుడు నేను యథార్థంగా జీవిస్తానయ్యా, నువ్వు వచ్చినప్పుడు నిర్దోషంగా జీవిస్తాను, రా ప్రభా మా ఇంటికి. ఈరోజు మనం కూడా అలాంటి ప్రార్థన చేద్దాం. దేవా రా అయ్యా, నువ్వు నా కుటుంబం అనేక సమస్యల్లో ఉందయ్యా, నా ఉద్యోగం లేక అనేక రోజులుగా ఎదురు చూస్తున్నానయ్యా, అయ్యా నా ప్రమోషన్లు అనేక దినాలుగా ఎదురు చూస్తున్నాను తండ్రి. నా కుటుంబంలో ప్రభా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి తండ్రి, కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావట్లేదు తండ్రి, నువ్వు రా ప్రభు అని ప్రార్థించండి. దేవుడు నువ్వు ప్రార్థిస్తే వినాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు నువ్వు ప్రార్థిస్తే జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నా ప్రియ సహోదరుడా, ఇది విజయోత్సవ ఆరాధన. నువ్వు విజయం సాధించాలి. ఏ విషయాల్లో నువ్వు పడిపోతున్నావు, ఏ విషయాల్లో నువ్వు లొంగిపోతున్నావు, ఏ విషయాల్లో నువ్వు కృంగిపోతున్నావు, ఆ విషయాల నుంచి దేవుడు, ఆ పరిస్థితుల నుంచి దేవుడు నేను బయటికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు ప్రార్థిస్తూ, దేవా ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు, మా అపజయాల్లో నీవే విజయం దయచేసే దేవుడు తండ్రి. నీ కృపను అనుగ్రహించమని అడుచు. నీ యొక్క శక్తితో నింపు ప్రభా. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ డిమాండ్స్ అవర్ రెస్పాన్స్. దేవుని యొక్క వాక్యానికి మనం విధేయత చూపించాలి, రెస్పాండ్ అవ్వాలి. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలిపెట్టే విధంగా కాకుండా దేవుడు ఈరోజు మనతో అద్భుతంగా మాట్లాడాడు. ఈరోజైనా మన జీవితాన్ని సరి చేసుకొని తిరిగి దేవుని యొద్దకి, ఏ పాప బంధకాల చేత మనం బంధింపబడి ఉన్నామో వాటి నుంచి విడుదల పొందుకొని దేవుడిచ్చే అవిచితమైన బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన దేవుని వైపు మన కన్నులెత్తు. దేవుని తిరిగి
మన జీవితాన్ని సమర్పించుకుందాం. దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈరోజు మాతో ప్రభు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క వాక్యంతో మమ్మల్ని బలపరిచిన దేవా, నీకు వందనాలయ్యా. నీ శక్తితో నింపి ప్రభా నీ నామాన్ని కనపరుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మాతోటి నాతోటి మాట్లాడేవు తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, నీకు ప్రభా అనుకూలం లేని మాట కానీ మాటలు కానీ నా నోట వచ్చి ఉండేది అయితే మన్నించి అయ్యా, ఈ వాక్యాన్ని ప్రభా మా జీవితాలు అన్వయించుకొని దాని ప్రకారం జీవించే కృపను భాగ్యాన్ని దయచేయమని యేసు అని మీ శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దయచేసి అందరూ కూర్చోండి. ఈ సమయంలో కానుకల ద్వారా దేవుని మనం కనపరుచుదాం. మన మధ్య ఉన్న బ్రదర్ జేబేజ్ గారు వచ్చి పాట పాడుచుండగా మనము దేవునికి కానుకలు అర్పించుదాం. దయచేసి గమనించండి. మనం కానుకలు ఇచ్చేటప్పుడు నా లెఫ్ట్ సైడ్ లాస్ట్ రో నుంచి స్టార్ట్ చేయండి. వన్ సైడ్ అయిపోయిన తర్వాత దెన్ స్విచ్ టు రైట్ సైడ్. సో దయచేసి అది గమనించవలసిందిగా కోరుచున్నాను. నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని నీ జీవము నింపుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోనే జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. పగలంతా మేఘస్తంభమై, రాత్రంతా అగ్నిస్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కన్నీటిని తుడచితివే. పగలంతా మేఘస్తంభమై, రాత్రంతా అగ్నిస్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే భారమని తలచిన నా కొరకే బలి అయితివే.
శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ్యా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయ్యా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తం సాధ్యమే. విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోనే జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూర్చోండి. మనకి కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దయచేసి వాటిని వినవలసిందిగా కోరుచున్నాను. మొట్టమొదటిగా ఈరోజు ఫస్ట్ టైం ఎవరైనా చర్చ్ని విజిట్ చేస్తున్నాను? ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఓకే, హలో అండి, మీ పేరా అండి? విజయ ఆంటీ గారు, థ్యాంక్ యూ అండి. ఆంటీని ఫస్ట్ టైం మా చర్చ్కి వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. చప్పట్లు కొట్టి దేవుని ఆంటీని వెల్కమ్ చేద్దాం. థ్యాంక్ యూ ఆంటీ, కూర్చోండి. ఇంకెవరన్నా ఉన్నారా? ఐ థింక్ దట్స్ ఆల్. ఓకే, సో యథావిధిగా మనకి వెన్స్డే రోజు బైబిల్ స్టడీ ఉంటుందండి. దయచేసి దాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం. శ్రీకాంత్ బ్రదర్ అద్భుతంగా బైబిల్ స్టడీని దాంట్లో దేవుని గురించి బిబ్లికల్గా మనము దేవుని యొక్క జ్ఞానం లేదా ఎలా ఎదగాలి అనే థియాలజీ పైన క్లాసెస్ చెప్తున్నారు. సో దయచేసి మీరందరూ టైం స్పెండ్ చేసి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మనకి కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. లాస్ట్ వీక్ రూపక్కరి ఎగ్జామ్ దేవుడు కృప చూపించి తను కంప్లీట్ చేయడానికి కృప చూపించాడు. అందుని బట్టి దేవుని కనపరచుదాం. అదేవిధంగా ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే వాళ్ళు రూప సిస్టర్ అబిగేల్, అడోనికా అండ్ ఆంటీ గారు తిరిగి థర్స్డే రోజు ఇండియా ట్రావెల్ చేస్తున్నారు. సో దయచేసి వారి యొక్క ట్రావెల్లో దేవుని యొక్క కృప ఉండేలాగా ప్రతి ఒక్కరూ ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోవాలని కోరుచున్నాము. సో ఆంటీ మన మధ్య ఆల్మోస్ట్ 6 months ఉన్నారా? 4 months. సో 4 months నుంచి మన ఫెలోషిప్లో ఉన్నారు. ఆంటీ తిరిగి వెళ్తున్నారు. సో మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు. సో దయచేసి ఆంటీని వారి యొక్క కుటుంబాన్ని మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే ప్రదీప్ బ్రదర్ వాళ్ళు గుడ్ టు సీ బ్రదర్, సిస్టర్ గుడ్ టు సీ. ఈ విధంగా దేవుని ఆరాధించుటకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఐ థింక్ స్వర్ణక్క కూడా ఇండియా ట్రావెల్ చేస్తున్నట్టున్నారు. అక్క విషయంలో కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుచూ ఉన్నాను. అదేవిధంగా ఐ థింక్ మన పాస్టర్ గారు ఈ వీక్ ట్రావెల్ చేస్తున్నారు, నెక్స్ట్ వీక్ వస్తారు. సో దయచేసి వారి గురించి, వారి కుటుంబం గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఉదయ్ గారు మళ్ళీ మన మధ్య వచ్చారు. వెల్కమ్ బ్యాక్ ఉదయ్. తన యొక్క వెకేషన్ కంప్లీట్ చేసుకొని తిరిగి వచ్చాడు. గుడ్ టు సీ బ్రదర్. సో ఈ సమయంలో మనము ముగింపు ప్రార్థనతో ఈ సర్వీస్ని క్లోజ్ చేసుకుందాం. ఆంటీ గారు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆంటీ గారు మీరు వచ్చి ఈరోజు ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా సండే స్కూల్ కిడ్స్ని తీసుకోండి. పేరెంట్స్ మీ యొక్క పిల్లల్ని పిక్ చేసుకోండి. మర్చిపోకుండా తీసుకుని వెళ్ళాల్సింది కోరుచున్నాను. రైట్. సో ఆంటీ గారు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, భూమిని ఆకాశాన్ని సృష్టించిన గొప్ప దేవుడు నాయన. మీకంటే గొప్ప దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరు తండ్రి. అవునాయన, సర్వోన్నత స్థలములలో ప్రభా దేవునికి మహిమ, భూమి మీద మనుషులకు సమాధానమని మీ వాక్యం ద్వారా విన్నాం తండ్రి. ఇదిగో నాయన, బిడ్డ వినోద్కి ఇచ్చిన ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఎంతో చక్కటి నాయన ప్రశస్తమైన వాక్యాలతో నాయన బిడ్డని నింపారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా యొక్క జీవితాల్లో బైబిల్ చదువుతాము నిత్యం నాయన. ఈ యొక్క సత్యాలు గ్రహించలేని అజ్ఞానులు, అవివేకులం తండ్రి నాయన. మరి మీరు చక్కటి వాక్యాన్ని బిడ్డ ద్వారా మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును నాయన, ఎడారిలో నదులు ప్రవహింపచేసిన దేవుడు నాయన తండ్రి. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన సమర్థుడు మీరు ఒక్కరే తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎన్నో అద్భుతాలు చేశారు నాయన, ఆశ్చర్య కార్యాలు చేశారు నాయన. చనిపోయిన లాజరును లేపిన శక్తిమంతుడు తండ్రి నాయన. మీరొక్కరే ఇంత అద్భుత కార్యాలు చేసిన ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మహింపరుస్తున్నాము, గణపరుస్తున్నాము ప్రభా. ఈ సత్యాలు తెలుసుకుని మా జీవితంలో ప్రభా మేము కూడా విశ్వాసంతో నాయన ముందుకు సాగటకు, బిడ్డిచ్చిన వాక్యం ద్వారా మేము బలపడటకు నాయన మీరు సహాయం చేయండి. మాకు ముందుండి నడిపించే దేవుడు కాబట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు మేముగా నడవలేము తండ్రి, శక్తిహీనులము, బలహీనులము తండ్రి. మీ యొక్క జ్ఞానంతో నడిపించండి ప్రభా. ఇంతవరకు నాయన బిడ్డిచ్చిన వాక్యాన్ని మా హృదయాల్లో పదిలిపరుచుకుని ప్రభా, ఇంకా ధైర్యపడి ఎవరే పరిస్థితిలో ఉన్నారో మీకు తెలిసిన ఆయన వారి పరిస్థితుల్లో మీరు బలమునిచ్చి నడిపించండి. అవును ప్రభా, బలహీన సమయంలో బలపరిచే దేవుడు నాయన. ఈ లోకంలో ఏ డాక్టర్స్ బలపరచలేరు తండ్రి, అంత గొప్ప దేవుడు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపం చేసుకోండి ప్రభా. ఈ సంఘాన్ని నానాటికి బలపరచండి, అభివృద్ధి పరచండి ప్రభా. మీ యొక్క వాక్యం ద్వారా బలపడే బిడ్డలుగా బిడ్డల్ని తయారు చేయండి తండ్రి. అలాగే పాస్టర్ గారిని జ్ఞాపం చేసుకోండి ప్రభా. మరి ప్రయాణం చేస్తున్నారంట తండ్రి. ఆ బిడ్డ యొక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి ప్రభా. ప్రతి ఒక్క సహోదరిని బిడ్డల్ని, యవనస్తుల్ని జ్ఞాపం చేసుకుంటున్నాం తండ్రి. వారు చేస్తున్న పరిచర్యలు దేవా మీరు ముందుండి నడిపించండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు. అక్కరతలు ఎరిగిన దేవుడు ప్రతి వారి కుటుంబంలో ఉన్న సమస్యలు వ్యక్తిగతంగా ఉన్న సమస్యలు మీరు తీర్చండి తండ్రి. మరి నేను కూడా ఈ యొక్క సహవాస సంఘంలో ప్రభా గత 4.5 నెలలుగా ప్రభా ఉండుటకు కృపనిచ్చారు తండ్రి. తిరిగి మేము బిడ్డలు ఇండియా వెళ్ళనంటుండగా తండ్రి మాకంటే ముందుగా మీ దూతలు పంపించి మా రాకపోకల్లో మీరు సహాయం చేయండి తండ్రి. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ సంఘాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం యేసయ్య. అదేవిధంగా ఉంటే మనం క్లోజింగ్ ప్రేయర్తో ఈ సర్వీస్ని క్లోజ్ చేసుకుందామండి. పరిశుద్ధుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మాతోటి అయ్యా ఈ ఆరాధనలో తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ యొక్క కనికరంతో నింపావు తండ్రి. నీ మాటలతో మాతో మాట్లాడావు, మమ్మల్ని సరిచేసుకునే కృపను అనుగ్రహించావు. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా ఇచ్చిన కానుకలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అది మీ రాజస్వార్థ వ్యాప్తుల్లో ప్రభా వాడబడే విధంగా కావాల్సిన జ్ఞానంను, శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ యొక్క జ్ఞానంతో నింపి ప్రభా, ఎంతో భయంతోనూ భక్తితోనూ ప్రభు వాటిని ప్రభా తిరిగి నీ సేవ కొరకు వాళ్ళలాగిన సహాయాన్ని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు పేరు పేరు వచనం దీవించండి, ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. నీకు ఇవ్వడంలో ఉన్న గొప్ప ప్రభా మేలును మేము తెలుసుకుంటే కృప చూపించున్నావు తండ్రి. వారిని 100 ప్రభా దీవించమని, ఆశీర్వదించమని, మీ కృపతో నింపి బలపరచమని, నీ శక్తితో నింపమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా తిరిగి మేము వెళ్ళుచుండగా నీ కృపను, మీ కాపుదలను, మీ భద్రతను అనుగ్రహించి ఈ వారమంతా ప్రభా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తిరిగి ప్రభా మేము చేరి నేను ఆరాధించే వరకు ప్రభా మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి క్షేమాన్ని అయా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. మీరే తోడుగా ఉండి నడిపించమని యేసు అని మీ శక్తి కలిగిన నామంలో తండ్రి అయిన యెహోవాను అడుగుచు ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.
మళ్ళీ నెక్స్ట్ వీక్ మనం కలుద్దాం. దేవుడి యొక్క ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. ఆమేన్.